అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈ ఒక్క మంత్రం మీ జీవితాన్ని మార్చేస్తుందన్నమాట. ఇప్పుడున్న మీ కష్టకరమైన జీవితాన్ని చాలా సంతోషంగా మారుస్తుంది. అలానే డబ్బు అనేది ఎక్కచక్కంగా మీకు వస్తూనే ఉంటుంది. అది ఎటువైపు నుంచి వస్తుంది అనేది ఎవ్వరూ కూడా చెప్పలేరన్నమాట. ఇది ఎంతో శక్తివంతమైన మంత్రం అనేది చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఉన్న మంత్రాల్లో కల్లా ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని మంత్రాలు, ఇన్ని స్విచ్ బోర్డ్స్, ఏంజిల్ నెంబర్స్లో కల్లా ఇది చాలా శక్తివంతమైనది. ఎన్నో రెట్లు మీకు మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. నమ్మకంతో ఎవరైతే ఈ చిన్న మంత్రాన్ని ప్రతిరోజు పఠిస్తారో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఎన్నో మార్పులు అయితే కలుగుతాయన్నమాట. అలా కలిగేలా ఆ భగవంతుడు వాళ్ళకి ఎప్పుడూ ఆశీర్వాదాన్ని అయితే అందిస్తూ ఉంటారు. మరి అసలు ఆ మంత్రం ఏంటి, ఎప్పుడు చెప్పుకోవాలి, ఎన్నిసార్లు చెప్పుకోవాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోతో క్లారిటీగా అయితే తెలుసుకుందామండి. ఎవరైతే సమస్యలతో ప్రతిరోజు సతమతం అవుతూ ఉన్నారో, ఇక ఎవరైతే డబ్బు లేదు అని చెప్పి ప్రతి క్షణం కూడా బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఈ మంత్రం అనేది ఎంతో బాగా యూజ్ అవుతుందన్నమాట. నమ్మి ఒకసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్, డెఫినెట్గా మీకు బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది. అది కూడా అతి కొద్ది రోజుల్లోనూ మాత్రమే. మరి ఆ మంత్రం ఏంటి అంటే దక్షిణామూర్తి స్తోత్రం అండి. ఇది చాలా శక్తివంతమైన మంత్రం ఫ్రెండ్స్. ఉన్న మంత్రాల్లో కల్లా ఇది చాలా మంచిగా అయితే యూజ్ అవుతుందన్నమాట. ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని మీరు ప్రతిరోజు పఠించి చూడండి, చాలా బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది. మరి అసలు ఆ మంత్రం ఏంటి, ఆ స్తోత్రం ఎక్కడ ఉంటుంది అంటే మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి. గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. అలానే కొన్ని బుక్స్లో కూడా ఉంటుందన్నమాట. ఈ దక్షిణామూర్తి స్తోత్రం అనేది అన్నిటిలో కల్లా మంచిదన్నమాట, చాలా మంచిది. ఎవరైతే ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ ఉంటారో, ఎవరైతే ఈ మంత్రాన్ని ప్రతిరోజు పఠిస్తూ ఉంటారో వాళ్ళ ఇంట్లో ఎలాంటి గొడవలు, సమస్యలు ఏవీ ఉండవు. అలానే వాళ్ళకి డబ్బుకి సంబంధించిన సమస్యలు ఏమీ కూడా ఉండవన్నమాట. మాకు ఒక రూపాయి కూడా మిగలడం లేదు, మేము ఏం చేయాలి, అప్పుల్లో ప్రతిరోజు కూరుకుని పోతున్నామే, రోజు రోజుకి కృంగిపోతున్నాము, అసలు ఏం చేయాలి, ఎందుకు మా జీవితం ఇలా ఉంటుంది అని అనుకుంటున్నప్పుడు, మీరు జీవితాన్ని కాస్త మార్చి జీవించాలి, జీవితం ఇంకాస్త మాకు మంచిగా మారాలి అనుకుంటున్నప్పుడు ఈ మంత్రం అనేది చాలా మంచిగా యూజ్ అవుతుందన్నమాట. ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని మీరు ప్రతిరోజు పఠించి చూడండి ఫ్రెండ్స్, డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. మరి ఎన్నిసార్లు చెప్పుకోండి, మీకు వీలైతే ఒకసారి చెప్పుకోండి, లేదంటే 3 సార్లు కానీ 5 సార్లు కానీ చెప్పుకోండి. పొద్దున పూజ చేసేటప్పుడు కానీ, లేదా సాయంత్రం పూజ చేసేటప్పుడు కానీ, లేదా మీరు నీట్గా ఉన్నారు అని అనుకుంటున్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడైనా సరే కూర్చొని ఈ స్తోత్రాన్ని చెప్పుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. నేను ఒకసారి ఖచ్చితంగా చెప్పగలను ఫ్రెండ్స్. ఎందుకు అంటే మీరు కావాలంటే ఎవరైనా కనుక్కొని చూడండి. ఈ మంత్రం ఎంతో మంచిదన్నమాట. ఈ మంత్రం చెప్పుకోవడం వల్ల ఇంట్లో కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, ఎంతో పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్లుగా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది వాళ్ళ ఇంట్లో ఏదో కళలు ఉన్నాయి, లేదంటే మా ఇంటి మీద ఏదైనా జరిగింది అట్లా అనుకుంటున్నప్పుడు మీరు ఇది చెప్పి చూడండి, మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. అలానే ఇల్లు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ మనసులు ప్రశాంతంగా ఉన్నాయంటే ఇంట్లో కూడా ఎలాంటి గొడవలు లేకుండా పిల్లల భవిష్యత్తు అనేది మంచిగా మారుతుంది. అలానే మీరు కోరుకున్న ఉద్యోగం కానీ, సంతానం కానీ, మీరు కోరుకున్నంత ధనం కానీ, లేదా మంచి వ్యక్తితో వివాహం కానీ ఖచ్చితంగా జరిగే తీరుతుంది అనమాట. ఇది చెప్పుకున్న ఒక 2-3 రోజుల నుంచి ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. మనం నమ్మకంతో చేసి చూడాలి, కానీ ఏదైనా సరే మనకు మంచి ఫలితాన్ని అయితే ఇస్తుందన్నమాట. ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఈ మంత్రాన్ని పఠించి చూడండి, ఫలితం అయితే మీకు కొన్ని రోజుల్లోనే కనిపిస్తుంది అనమాట. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మంచి మంత్రంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.